కార్మిక చట్టాలు ఏవి అమలు కావడం లేదు. కనీస వేతన చట్టం కానీ, బోనస్ కానీ, లేకపోతే సమాన పనికి సమాన వేతనం కానీ, అట్లాగే అక్కడ ఉండేటటువంటి వలస కార్మికులకి పని భద్రత కానీ, ఇటువంటి ఏ హక్కు కూడా అమలు కావడం లేదు. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పామాయిల్ ఫ్యాక్టరీలు కానీ, లేదా జెన్కో కానీ, ఇవన్నిట్లో కూడా కార్మికులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే అంగన్వాడీ, అట్లాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, అంగన్వాడీలు 42 రోజులు పోరాటం చేశారు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు, జీతాలు పెంచుతాను, బెనిఫిట్స్ అన్నీ కూడా, ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు గాలికి ఎగిరిపోయినాయి. సంవత్సరం దాటిపోయింది. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేకమైనటువంటి ఒకటేరా తప్ప మిగతా హామీలన్నీ కూడా నెరవేరల. అట్లాగే ఇటువంటి డిమాండ్స్ మీద ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులు రేపు 15వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. కాంట్రాక్టరీకరణను వ్యతిరేకిస్తా, అట్లాగే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు, పెండింగ్ అరియర్సు, కనీస వేతనాల కోసం ఈరోజు వాళ్ళు ఆందోళన బాటపట్టారు. మరోపక్క సచివాలయ సిబ్బంది దాదాపు వందలాది మంది యువకులు, బాగా చదువుకున్నటువంటి యువకులందరూ కూడా వాళ్ళు కూడా ఈరోజు సమ్మె బాట పట్టారు. ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కారం కావాలని, వాళ్ళ యొక్క సమస్యల మీద భవిష్యత్తులో మరిన్ని ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పి సిఐటియు మహాసభ అనుకున్నది. ఏవైతే ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం, వాటిని తక్షణమే అమలు చేయాలనేటటువంటి డిమాండ్ను కూడా మేము చేశాం. ఈ సందర్భంగా నూతన సిఐటియు జిల్లా కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా నూతన సిఐటియు జిల్లా అధ్యక్షులుగా కామ్రేడ్ టీవీవి ప్రసాద్ గారు, వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అట్లాగే సిఐటియు జనరల్ సెక్రటరీగా, జిల్లా జనరల్ సెక్రటరీగా కామ్రేడ్ గోగుల్ శ్రీనివాసులు, వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే కోశాధికారిగా కామ్రేడ్ డి అన్నపూర్ణమ్మ గారిని ఎన్నుకోవడం, అట్లాగే 23 మంది ఆఫీస్ బేరర్స్ గాను, మరొక 91 మంది, మొత్తం 114 మందితో ఒక కొత్త బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకొని అనేది నిన్న జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో ఏవైతే మేము చర్చించి తీర్మానాలు చేసుకున్నామో, ఈ తీర్మానాల అమలు కోసం ఈ యొక్క నూతన కమిటీ ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. కాబట్టి కార్మికులు, ఉద్యోగులు సహకరించి మన హక్కుల కోసం మనం పోరాడదాం. ఈ జిల్లాలో సిఐటియుని ముందుకు తీసుకుపోయేదానికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.